మీరు 'శరత్‌ను, నిషా గారిది కూడా భలే చేశారన్న. వాళ్ళని బాగా మనందరం ఫ్యామిలీలాగా ఓన్ చేసేసుకుంటున్నారు. చేసేసుకున్నాం. అందరూ చూస్తున్నారు. ఇది ఎవరి ఐడియానా ఇది? నా ఐడియానే. ఐడియానా? నా వెరీ ఐడియానే. నైస్. 100%. ఆ! నా ఐడియానే. నేను వాళ్ళ సబ్‌స్క్రైబర్‌ని. ఓహ్! ఆ! నేను వాళ్ళ సబ్‌స్క్రైబర్‌ని. ఓకే. నాకెంత ఇష్టం అసలు వాళ్ళిద్దరు. అంటే తను కాన్సంట్రేషన్ చేస్తే మనోడు శరత్ గారు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. ఆర్టిస్ట్ అవుతారన్న. ఆర్టిస్ట్ కొరత గ్యారంటీగా. కూడా ఉంది. అతని లుక్స్ చాలా డిఫరెంట్‌గా గమ్మత్తుగా ఉంటాయి. సో నాకు చాలా ఇష్టం అనమాట. హ్మ్. ఎలాగైనా వాళ్ళని కలవాలనుకున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కనపడ్డారు. ఇదేంటిది మేనిఫెస్టేషన్ అదే అదే చెప్తుంది. కరెక్ట్. కలిసారు. ఏంటో కలిసినా కూడా వాళ్ళిద్దరు ఏదో నాకు బాగా క్లోజ్ లాగా మాట్లాడుతున్నాను నేను. హ్మ్. వాళ్ళు కూడా అలా చూస్తున్నారు. ఆయన మనోడు శరత్ గారు టీవీలో కనబడేది కొంచెం ఆ కామిక్ అది ఉంటుంది కానీ వెరీ జెంటిల్మెన్, సోబర్, వెరీ నైస్. డీసెంట్ బిహేవియర్. యాహ్! ఆవిడ కూడా చాలా. సో అక్కడ కలిసిన తర్వాత ఒకసారి కలుద్దామండి మనం, నేను తప్పకుండా వస్తాను మీ ఇంటికి అని అన్న. ఆ! అన్న తర్వాత ఇక ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఇంకా అక్కడి నుంచి మాట్లాడతాం మొదలుపెట్టా. నేను ఇబ్బంది పడుతూనే అడిగా, హ్మ్. ఇలా సినిమా లాంచ్ని దీని ద్వారా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి, మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరా అని అడిగా. హ్మ్. ఏమనుకోవద్దు, పరిచయాన్ని ఇలా నేను అయ్యో చిచి లేదండి మీరు అలా అనుకోవద్దు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి చేయలేదు, ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం. నేను కూడా షాక్. చెయ్యరు కూడా. ఓ చేయరా ఇంక నుంచి? చెయ్యరు కూడా. ఓ క్లియర్. వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి అంత అవసరం లేదు. దే ఆర్ వెరీ ఇంకా- వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా. ఆ, ఇంకా మరి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. కానీ వీళ్ళేదో కొద్దిగా డబ్బులు ఇస్తే అసలు అలా పోయామంటే అసలు చేయరు. ఆ, వాళ్ళు అలా కొట్టలేము, నచ్చాలి అది. వాళ్ళని కొనలేము. ఆ. ఉమ్.